దున్నపోతులో పోదాం. ఉమ్, గాల్లో పోతామంటే ఇంక అప్పుడు మనకి ఏరోప్లేన్ అంటే కొద్దిగా పొల్యూషన్ ఎంత అవుతుంది కానీ 2 గద్దలు తీసుకుందాం అద్దెకి. ఇదే 2 గద్దల్ని. గద్దలు. గద్దలు పెద్దగా ఉంటాయి, పెద్ద గద్దలు. ఎందుకు ఈ మధ్యన రావణాసు సినిమాలోనే పుష్పక విమానం ఉందిగా, తెప్పించవచ్చు. సరే సరే, అదైతే మనకు కొద్దిగా బాగుంటది. కొద్దిగా కోట కూడా రావణాసు నాకు మొన్న తెలిసిందిగా. ఎందుకంటే అందరూ విమానాల్లో హెలికాప్టర్లో పోతారు. పుష్పక విమానాలు ఎవరు పోరు కదా. మనం వెళ్ళొచ్చు పుష్పక విమానం. మనం వెళ్తే కొద్దిగా వీళ్ళు రిచ్ అబ్బాయి అనుకుంటారు కాబట్టి అది కూడా ఒక 2 ఆర్డర్ పెట్టు, అన్ని 2 పెట్టు. రెండే. ఎందుకంటే ఒకటి పోతే ఒకటి ఉంటది కదా. మళ్ళీ ఒకటే పెట్టుకున్నాం అనుకో, మళ్ళీ అది పోతే మళ్ళీ ఈసారికి మనకి అట్ట అది రిపేర్ చేయాలని లేట్ ఇది కదా. అందుకే 2 పెట్టు. ఏమంటావు? సరేరా, నువ్వు ఎలాగంటే అలాగా. మరి బట్టలు ఏ బట్టలు వేసుకుంటే రిచ్ కనపడతాం? అందరూ మామూలు బట్టలు వేసుకుంటే మనకి వాళ్ళ తేడా ఏమంటది? 4 ఆకులు కట్టుకోవచ్చు. 4 ఆకులు కట్టుకోవచ్చు. ఏ ఆకులు కట్టుకున్నా? అయ్యా, అడవిలో పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి కదా, అవి కట్టుకోవచ్చు. అయ్యే ఆకులు అయితే మరి బాగా ఓల్డ్ ఉంటది. లేకపోతే మనం ఏం చేద్దామంటే ఇది సిల్వర్ గోల్డ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, పూత పోయించచ్చా? గోల్డ్ పూత పోయించచ్చా బట్టలకి? వజ్రాలు, దాని మీద వజ్రాలు గట్ట అవి లేకపోతే అట్ట మరి అయ్యింటేనే కదా కొద్దిగా అందం. కోహినూరు వజ్రం అక్కడ ఉండిపోయింది, ఒకటి ఒకటి తేవచ్చా? అది సెంటర్ లో పెడతాం ఇంకా. ఎక్కడ కింద? కదదు. ఇప్పుడు ఏడంటే సెంటర్ లో వద్దు, ఇప్పుడు గుండు చూసినావా? ఆ గుండు నుంచి 4 సెంటీమీటర్ కిందకి పెడదాం. జేబు ఉంటుంది, మంచి జేబు పడదు కట్టు. ఎట్ట మరి కోహినూరు వజ్రం ఒకటే కదరా, 2 సెంట్లు కదా అన్ని. కోహినూరు వజ్రం ఒకటే కదా మరి. 2 ముక్కలు చేద్దాం దాన్ని. 2 ముక్కలు చేయొచ్చా? 2 ముక్కలు చేద్దాం. 2 ముక్కలు చేసి మర్చిపోయాను ఏడాంటేద్దాం. ఎక్కడ? ఇప్పుడు పొట్టను చూసినవా? పొట్ట నుంచి 4 వేళ్ళు పైన మధ్యలో, ఖచ్చితంగా మధ్యలో అంటేద్దాం. ఎమ్మటే ఆ కోహినూరు బటన్ లాగా పడదు దాన్ని. అది నక్కగానే గొడ్లు ఓపెన్ అవ్వాలి. అది మళ్ళీ నొక్కగానే గొడ్లని తీసేసి మళ్ళీ ఎట్టనో మడిచి అట్ట అయిపోదు మనం. ఎట్టుంది? కేకరా నువ్వు అన్నది సూపర్. ఎందుకంటే ఇంక అయ్యే ఒకటే గొడ్లు వేసుకుంటే బాగోదు కదా. మనం సిక్స్ గీస్ చేయాలంటే ఆ గొడ్లు వేసుకుంటే బాగోదు కదా. అందుకే ఎక్సర్సైజ్ చేయాలన్నా ఏది చేయాలన్నా దాని బట్టి గొడ్లు ఉంటాయి కాబట్టి ఒక 5-6 జతలు పెట్టుకున్నాం దాంట్లో బటన్లు. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఒకటి, స్విమ్మింగ్ చేసేటప్పుడు ఒకటి, నడిచేటప్పుడు ఒకటి, ఉరికేటప్పుడు ఒకటి అట్లా మార్చుకుంటూ పోదాం. నిద్రపోయేటప్పుడు ఒకటి. మరి బాతుల్లో మరి ఏం లేకుండా కూడా ఒకటి పెట్టుకుందాం. అన్ని రిమూవ్ అయ్యేటట్టు పెట్టుకుందాం బట్టనం. కాదురా, బాతుల్లో ఇప్పుడు సీట్ లాంటివి ఇప్పుడు బంగారుతోనా అయితే వజ్రాలతో? వజ్రాలు ఇది కూర్చుంటాయేమో. బంగారంతోనేనా? బంగారం అయితే మరి కొద్దిగా రేటుతో కంటి కొద్దిగా అంతా వాడతాం బంగారం. కొంచెం మనం కొంచెం ఇంకా బాగా వాడాలి, ఎందుకంటే బంగారం గోల్డ్ అందరూ వాడతారు. చెప్పు, నువ్వు ఏం వాడదాం దానికి? చెప్పు, నీ బుర్రలో ఏదో ఒకటి ఉంటది కదా. ఏం వాడదా? రాడ్లతో కదా, ఐరన్ రాడ్లతో కడదాం. ఐరన్ రాడ్లతో గట్టిగా స్ట్రాంగ్ గట్టిగా ఉంటది. కింద మనం కాంక్రీట్ వేసి రాడ్లకి కడదాం. సిమెంట్ మాత్రం సిమెంట్ వాడాలి, ఇది మాత్రం ఖచ్చితంగా. ఎందుకంటే సిమెంట్ స్ట్రాంగ్ సిమెంట్ అంటే ఇది మాత్రం సిమెంట్ వాడాలి మనం. ఏది గట్టి అనుకో మధ్యలో కొద్దిగా కొసుకుండే రాడ్లు పెడదాం. ఎందుకంటే మామూలు రాడ్లు అందరూ పెట్టుకుంటారు, కొసుకుండే పెట్టుకుంటే కొంచెం మనం పెట్టుకున్నట్టు కొద్దిగా నీట్ కనపడుతుంది. తెలుసు అన్నమాట. అవి అనుకో ప్రశాంతంగా కూర్చోవచ్చు.
మరి మనకి బయటికి సినిమాకి గట్టే వెళ్తాం కదా, ఇంట్లోనే థియేటర్ లాంటిది ఏమైనా చేయించుకోవచ్చా? సినిమాకి అందరూ వెళ్తారు, థియేటర్ లో కూడా, ఇంట్లో కూడా హోమ్ థియేటర్ లో పెట్టి అందరు చూస్తారు. ఎందుకు మనకు పెద్ద స్థలం ఒకటి కొనుక్కుని అక్కడ సినిమా తీయమను. లేకపోతే మనం లైవ్ లో చూద్దాం సినిమా. థియేటర్ ఇప్పుడు అందరు సినిమాకి వెళ్తారు, పూర్ పీపుల్స్, కొద్దిగా రిచ్ పీపుల్స్ ఇంట్లోనే హోమ్ థియేటర్ కట్టించుకుంటారు. మా అల్ట్రా రిచ్ కదా. ఎవరెవరు ఇన్వైట్ చేద్దాం? రాజమౌళి ఇంకా ఉన్నారు కదా కొద్దిగా టాప్ డైరెక్టర్స్, ఒక 10 డైరెక్టర్స్ లో సలార్ సినిమా తీసేది కదా, కేజీఎఫ్ సలార్ తీసినాడు డైరెక్టర్. అందరూ కొద్దిగా ఒక 10 మంది టాప్ 10 తీసుకొని, వాళ్ళలో ఒక 2 తీసుకొని వాళ్ళందరూ మనకి ఎందుకు పెట్టుకుందాం. మన సినిమా చూడాలనిపించినప్పుడు వాళ్ళని పిలుద్దాం. హీరోలు కూడా ఒక 2 హీరోలను పెట్టుకుందాం. ఎవరెవరు పెట్టుకుందాం హీరోల్ని? ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా శ్రీలీల, ఇంకా నాకు కొద్దిగా రిక్వైర్మెంట్ ఉంది దీంట్లో. ఏమని? శ్రీలీల ఓకే, శ్రీలీల కాకుండా ఇంకొక వచ్చేసి మునల్ ఉంది కదా, సమంత ఒకతను. మునల్ తాస్ కూడా కావాలి, కొద్దిగా బ్లాక్ గా, కొంచెం వైట్ గా బాగుంటది. కరూస్ గిరూస్ అంత బాగుంటాయి ఆ హీరోయిన్. ఏదంటే ఫ్యామిలీ స్టార్ హీరోయిన్ ఉంది కదా, వాళ్ళ ముగ్గురిని పెట్టుకుందాం. హీరోలుగా వచ్చేసి మర్చిపోయినా, రష్మికాంత్ కూడా పెట్టుకోవాలి మనం హీరోయిన్ కు. నలుగురు పెట్టుకుని హీరోలకు వచ్చేసి విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, నలుగురు పెట్టుకుందాం. మనకి ఇంకా చూడాలనిపించిన ఎమ్మటే ఇంక మనం డైరెక్టర్ చెప్తాం. ఖాళీ ఉంటుంది వాళ్ళకి, జీత పెడతాను ఖాళీ లేకుండా వాళ్ళకి మనకెంత పని చేయడం, వాళ్ళు సినిమాకి వెళ్ళి ఆపేసి మనం చెబుతాం. ఇంకా ఈరోజు మా సినిమా చూడ సినిమా అనగానే వాళ్ళు లైవ్ లో చేస్తారు. సినిమా చేస్తారు, అటు చేస్తారు. అట్ట రోజుకి ఒక పేరు, రోజుకి ఒక సినిమా కాకుండా గంటకు ఒక సినిమా చూడాలి మనం. ఎట్టుంది? సూపర్. ఇంకేమండి నీకు డౌట్లు? మరి మీ అమ్మ నాన్నలు నీకడనే అయితే వాళ్ళకు ఇల్లు గురించి వాళ్ళు కూడా వాళ్ళకి సపరేట్ కట్టడం. ఎందుకు మన అల్ట్రా రిచ్ కదా, అల్ట్రా రిచ్ పీపుల్స్ ఒకే చోట ఉండరు, ఒక ఇంట్లోనే. అందుకే మనం ఇప్పుడు ఏడుందాం అనుకుంటున్నాం మనం ఇంతకి నచ్చే. మరి అమ్మాని కేగతావు మరి అమ్మాని అమ్మాయిని పిలుద్దాం. ఎప్పుడు పిలుద్దాం అంటే మనకి ఆకలి కదా. అమ్మాయిని పిలిచి ప్లేట్లు కడిగి మనకి పెడతారు అనమాట. మనకి వడ్డీయటం కొద్దిగా మనకి అంటాడిస్తారు, మనకు తెలియదు కదా. మన ఆల్టర్నేటివ్ తెలియదు కదా. టాటా టాటా కంపెనీ నుంచి ఉన్నారు కదా రతన్ టాటానా? ఆయన చనిపోయాడు కదా, లేకపోతే ఆయన కూడా పెట్టుకోపోయాను పని కింద. చనిపోయానా? నరేంద్ర మోడీ కూడా పిలుద్దాం. నరేంద్ర మోడీ ఏమో మనకి కొద్దిగా ఏం చేస్తాడు నరేంద్ర మోడీ? రాజకీయాల్లో సపోర్ట్ ఉంటాడు కదా. మన కింద రాజకీయం మానేసి మన కింద పని చేయటం ఆయన. మనకు ఆయనకు వచ్చేది వెళ్దాం. కొద్దిగా మన కొద్దిగా చేతులు ఎప్పుడు తినిపించటం మనకి, కొద్దిగా మనకి ప్యాంట్లు గంటలు కొద్దిగా ఉతకటం అక్కడ పనులు ఆయన చేస్తాడు. గట్ట వాళ్ళందరం పెట్టుకుందాం. ఎలా మాత్రం కూడా బెలాలి మనం. కొద్దిగా ఆయనే కదా అందరికన్నా దేశంలో మన తర్వాత ఆయన రిచ్ పర్సన్ ప్రపంచంలో. మన తర్వాత ఆయన కొద్దిగా ఏ తెలుసు కాబట్టి మన కొద్దిగా ఏ నేర్పించుకుంటా మనకి కొత్త విషయాలు నేర్పిస్తాడు అనమాట. ఆయన పని చేస్తే ఇంకా రోబో లాంటివి తయారు చేసుకొచ్చా తయారు చేస్తాడు అనమాట. ఫిఫ్టీలు తయారు చేస్తాడు ఆయన. ఒక 10 ఫిఫ్టీలు తయారు చేస్తాడు రోజుకి. వాళ్ళే మనకి ఇంకా ప్రతి పని వాళ్ళే రోబోట్లే చేస్తారు. కింద మనకి ఎలా ఉండాలంటే గ్లాసులే, ఇంకా టైల్స్ గ్యూస్ ఏముండవు. ఇల్లంతా ఒక గ్లాసు. ఇల్లు ఎంత ఉండాలంటే ఎంత ఏదైనా మినిమం ఒక 100 ఎకరాలు ఉండాలి ఇల్లు. 100 ఎకరాల ఇల్లు. డైనింగ్ హాల్లో పోయి కుర్చీలో కూర్చోటానికి మనకి 2 రోజులు పట్టాల. అంత పెద్ద ఉండాలి డైనింగ్ హాల్ కూడా.
లోపల మనకి లోపల వెళ్తానికి కార్లు కావాలా కూర్చుంటా టేబుల్ ఇక్కడికి వెళ్తా. కార్లు కాదు, మన డైరెక్ట్ సీట్ వెళ్ళి దానికి మన నడవని అవసరం లే. ఇంకా ఆహా. నడిచి వెళ్తే 2 రోజులు పట్టిద్ది. నడవకుండా దీన్ని చెప్పి దాంట్లో వెళ్తే 1 గంట వెళ్ళిపోవచ్చు. లిఫ్ట్ లిఫ్ట్ లాగా అది ఎంత అంటే కుర్చీ ఉంటది, అంటే ఒక రూమ్ కి ఒక కుర్చీ ఉంటది. ఆ కుర్చీలో వెళ్ళి మనం బటన్ నొక్కి ఆడికి పోవాలంటే ఆ బటన్ నొక్కి అనుకో వెళ్ళిపోతుంది అనమాట అడిగేది. అది పెట్టుకుందాం కొద్ది గ్లాస్ గా, అంటే గ్లాస్ కాదు, గ్లాస్ అయిపోయింది. డైమండ్ చెప్పేద్దాం దిల్లు, ఏమంటావు? సరే డైమండ్ చెప్పేద్దాం లేకపోతే ప్లాటినం చెప్పేద్దామా? డైమండ్ చేయించచ్చు అని ఆడవా? డైమండ్ లేదు కొద్దిగా మెరుస్తాయి, బాగుంటాయి. డైమండ్ లేదు మనకు లైట్లు కూడా అవసరం, కరెంట్ బిల్ తగ్గింది మనకి. ఎంత ఆల్టర్ ఇచ్చా కరెంట్ బిల్ కట్టాలని కట్టుకోలేం కదా. దూరం కూడా ఖాళీ ఉంటాయి ఏంటంటే ఎందుకంటే దూరం అంత పని ఉంది మనకి. అంటే గుమ్ని ఏమైనా క్యాసెట్లు కావాలన్నా ఏం కావాలన్నా గుమ్ చేస్తాడు. అదే కొద్దిగా మనకెంత మన సేదోడు కాదు కొద్ది పని మనిషి లాగా. మనకి అట్టాటికి కావాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే ఎమ్మడి ఇన్వర్టర్ చేయటం, మనకి ఎగరాలంటే బ్యాంబూ క్వార్టర్, అట్టాటి గ్యాజెట్లు ఎత్తా అనమాట దూరం. ఫైటింగ్ గట్టికి జాకీ చాన్ కి అదే మన మీద గొడవ వస్తే ఇంక జాకీ వెళ్ళిపోండి అబ్బాయి. జాకింగ్ అయితే ఇంకా జాకీ ఒక్కడే అటు సరిపోతాడు. మనకి అల్ట్రాడిచ్ కాబట్టి మన మీద చాలా మంది వస్తారు యుద్ధానికి. మన హల్క్ ని, ఐరన్ మ్యాన్ ని, కెప్టెన్ అమెరికా ని వీళ్ళందరినీ కూడా పిలవాల. వీళ్ళందరినీ కలిపి ఒక టీమ్ లా చేయాల. ఇంకా సరిపోతే డబ్ల్యూడబ్ల్యూ నుంచి రోమన్ రైజ్ ని, అండర్టేకర్ ని వీళ్ళని పిలవాల. వాళ్ళు సరిపోతారు. మరి వాళ్ళు సరిపోతే మనం ఇంకా ఒక 2 దేశాల ఆర్మీని పిలుచుకోవాలి. ఎందుకంటే అల్టరిచ్ కాబట్టి ఎప్పుడు దాడులు జరుగుతలేదు కాబట్టి మనకి 100 ఎకరాలు ఇల్లు కాబట్టి 100 ఎకరాలు ఇల్లు చుట్టూ ఉండాలి. ఇంకా సెక్యూరిటీలు, కెమెరాలు ఏ కూడా రాకూడదు మనకి. అది చెప్పు నీ కోరిక ఏమన్నా రిక్వైర్మెంట్ అంటే ఇలాంటివి ఎప్పుడు చేయించచ్చు? ఎంతసేపు మన చేయాలంటే ఇప్పుడు తిన్నావన్నా? లేదు. సరే నీకు గంట టైంలో అన్నం తినేసి ఫుల్ తినన్నం, లాస్ట్ లో పెరుగన్నం తిను. పెరుగన్నం తిని ఫుల్ నీళ్ళు తాగు. ఏంది ఫుల్ నీళ్ళు తాగి మొత్తం పక్క పట్టుకొని నిద్రపోయితే నీకు 2 నిమిషాలకి ఎప్పటే నీకు ఇది కలగా వచ్చింది. ఇంకా నీకు చేస్తా ఉంటావు నువ్వు. ఇంకా కళ్ళు మూసుకో లేకల్లా నువ్వు ఇంకా ఆడుంటావు. వజ్రాల రాజ్యం అది 100 ఎకరాల రాజ్యంలో ఉంటావు. ఎంతో గంట సరిపోతే తినుంటే నువ్వు ఇప్పుడే పోయాడు. ఆయన తినలేదు కదా, తినకుండా పడుకొని నిద్ర రాదు. నువ్వు ఎమ్మట కళలో పాలు. మళ్ళీ నీకు బోర్ కొట్టిందని కాడా లేకాలనిపిస్తే అప్పుడు ఏం చేస్తామంటే ఇంకెమ్మటే లే 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 నా రాజా అని పాట పాడు అనుకో. ఏం పాడరా? లే 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 నా రాజా అని ఆ పాట పాడకెళ్ళి మళ్ళీ రియాలిటీలోకి వస్తాను అన్నమాట నువ్వు. అది నీకు నచ్చింది అనుకో అంతే ఉండు. నచ్చపోతే నీకు కొద్దిగా ఇక్కడ అందరు జనాలు చూడాలనుకో ఈ పాట పాడి బ్యాక్ వచ్చాయి. మళ్ళీ ఎలా అనుకుంటే మళ్ళీ పాటని రివర్స్ లో పడి ఈసారి ఏమని నా రాజా లే లే అని. ఇంకా రాజా అన్న ఇప్పుడు కల్లోకి వెళ్ళాలంటేనే లే లే నారాజాను, మళ్ళీ పోవాలంటే పో నారాజాను లేతే. ఎట్టుంది? సూపర్. ఇప్పుడు వెళ్ళి ఇల్లుగా తిని లేకపోతే పెరుగన్న తిను. కొద్దిగా పెరుగన్న తింటే కొద్దిగా నీకు నిద్ర బాగా వచ్చింది. పెరుగన్న తిని ఎమ్మడి దుబ్బ నిద్రపో. ఏంది పో నారాజు అనుకుంటా పండుకో. ఎమ్మడి కల్లో పోతుంది రేపు పొద్దున కల్లా. సర్లే మరి నేను బండి ఎక్కుతున్నా. సరే రేపు చేస్తాలే. నువ్వు మళ్ళీ నువ్వు కలుస్తావు లేదా మళ్ళీ నువ్వు కల్లోకి వెళ్తే ఎలా? సార్ నేను కూడా పో నారాజా నేను కూడా కల్లోకి వస్తాను. అక్కడ కలుసుకుందాం. ఒకటి ఎడిపడతారు బాబు. మళ్ళీ నెట్టలేము 100 ఎకరాలు బిట్టు కాబట్టి కష్టమైంది ఎతకాలంటే. సరే ఫోన్ తీసుకెళ్ళి వెళ్ళేటప్పుడు ఫోన్ చేస్తా.